రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి, నాట్ జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, వేరే బైక్స్ కానీ కార్ కానీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి టైము. లైక్ జిఎస్టీ స్లాబ్ చేంజ్ అయింది, రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీలో చేంజెస్ చేసింది. సో వెహికల్స్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 28% ఉన్న జిఎస్టీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 18% నౌ. సో 18% జిఎస్టీ అంటే మనకు ఏ మోడల్ మీద ఎంత ప్రైస్ తగ్గుతుంది అంటే, నిన్న అయితే నేను అడగడం జరిగింది సర్వీస్ సెంటర్లో, అక్కడ షోరూంలో కూడా. సో వాళ్ళు చెప్పిన ప్రైజెస్ నేను ఒకసారి మీకు కూడా చెప్తున్నాను. అంటే ఒకవేళ ఈ దసరాకి మీరు మీ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలి అనుకుంటే ఏ బైక్లో ఎంత ప్రైస్ వరకు మీకు డిస్కౌంట్ ఉంది, ఎంత ప్రైస్ వరకు మీకు ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అనేసి అయితే ఈ వీడియో. సో ఎస్పెషల్లీ మనం చూసిన క్లాసిక్ 350 బైక్ ఏదైతే ఉందో, ఈ క్లాసిక్ 350 బైక్ మీద ఆల్మోస్ట్ మనకు 20,000 to 23,000 అయితే డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ట్యాక్స్ కట్ వల్ల. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు గోవాన్ క్లాసిక్ ఉంది. అంటే క్లాసిక్లోనే కొద్దిగా ఈ లిటిల్ మోడిఫికేషన్స్, కొద్దిగా హైట్గా వస్తుంది హ్యాండిల్ బార్ ఇవన్నీ. సో అందులో అయితే మనకు 17,000 to 20,000 వరకు డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంది. ఇది అయితే షోరూమ్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్న డీటెయిల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు హంటర్ 350 ఉంది కదా, హంటర్ 350, ఇవన్నీ నేను చెప్పే మోడల్స్ అన్ని 350 ఆర్ 350cc బిలో బైక్స్. సో ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో హంటర్ వచ్చేసి హంటర్ 350 మనకు 20,000 to 23,000 వరకు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది, ఓకేనా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏది ఇంకా నెక్స్ట్ బైక్ మెటియర్ 350 కూడా 14,000 to 20,000 వరకు అయితే ట్యాక్స్ కట్ వల్ల మనకు డిస్కౌంట్ కానీ బెనిఫిట్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు మీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని సొంతం చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న మీకు షోరూమ్స్ని అయితే సంప్రదించండి. అండ్ ఆల్సో ఈ డిస్కౌంట్స్ అయితే ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని సర్వీస్ సెంటర్స్ ఇవి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టుంటాయి. సో అవి ఒకసారి చూసుకొని మీకు ఎంత తగ్గుతుందో ఒకసారి ఫైనల్గా ఇది చేసుకొని 2-3 చోట్ల కనుక్కోండి, బెస్ట్ థింగ్. సో ఎవరు బెస్ట్ డీల్ మీకు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోండి, ఓకేనా. సో ఇది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మన బైక్ అయితే సర్వీస్ చేయించాను. సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోతో పాటే ఉన్నాయి, సో అది కూడా చూసుకోండి. నేనైతే బండి సర్వీస్ చేయించాను. చిన్నగా ఇక్కడ కొద్దిగా స్క్రాచ్ అయింది, పెయింట్ చేయాలి అది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మిర్రర్ కొద్దిగా స్క్రాచ్ అయింది, బట్ స్టిల్ ఫంక్షనింగ్. బ్యాక్ సైడ్ రియర్ బ్రేక్ ఏదైతే ఉందో ఇది బెండ్ అయి ఉన్నది, ఇది కూడా రిపేర్ చేయించా. అండ్ ఆల్సో ఈ ఫుట్ పెగ్ కూడా బ్రేక్ అయిపోయింది, ఇక్కడికి కట్ అయిపోయింది. సో ఇది కూడా రిపేర్ అయిపోయింది. సైలెన్సర్ గార్డ్ మీద లైట్గా స్క్రాచెస్, సో ఇది కూడా రీపెయింట్ చేయాలి చిన్నగా ఇక్కడ కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ నో మేజర్ ఇంజురీస్ టు మై బైక్. చెప్పడం మర్చిపోయా, ఈ క్యాప్ కూడా బెండ్ అయినది, సో ఇది కూడా రీప్లేస్ చేయించడం జరిగింది నిన్న. అండ్ క్రాష్ గార్డ్ అయితే ఇది సేవ్ చేసింది, 4,000 పెట్టి ఇంతకుముందు కొనున్నా బండి కొన్నప్పుడు, బట్ 4,000కి మించి అయితే ఇది సేవ్ చేసింది. లైట్గా బెండ్ అయింది అక్కడ, బట్ స్టిల్ నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఇంకోసారి అది కూడా చేంజ్ చేయించేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్ ఏదైతే ఉందో ఇది కూడా బ్రేక్ అయి ఉన్నది, సో ఇది కూడా నిన్న రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్నల్గా అయితే ఈ మనకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ రెండు, సో అవి లైట్గా బెండ్ అయి ఉన్నాయి. నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తెలిసింది సర్వీస్ సెంటర్లో. సో అది కూడా రీప్లేస్ చేయలేదు, వాటిని స్ట్రైటన్ చేయించి మళ్ళీ అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో సర్వీస్ అయితే బండికి ఈ ఐటమ్స్ అయితే రీప్లేస్, జనరల్ సర్వీస్ అయితే చేయించిన. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టిల్ టైం అయితే ఉంది బైక్కి సర్వీస్ చేయించడానికి. 23,000 నడిచింది ఇప్పటికంతే. సో 25,000 కిలోమీటర్స్కి టోటల్ మళ్ళీ ఒకసారి సర్వీస్ చేయించేస్తా. సో ఇది బైక్ అప్డేట్.